ఆధ్యాత్మిక యాత్రలు ఉంటాయి, వినోదయాత్రలు ఉంటాయి, విహారయాత్రలు ఉంటాయి, ఎక్కడెక్కడికో వెళ్తారు. వెళ్ళిన చోట ఆ దైవాన్ని చూడడం మానేసి ఒక సెల్ ఫోన్ చేతపుచ్చుకొని, ఒక కెమెరా చేతపుచ్చుకొని చిత్రీకరించి ఎదుటివారికి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఆస్తికత్వాన్ని పెంపొందింపజేసే విధంగా మీ యాత్రా జీవన వృత్తాంతాలు ఉండాలి, అంతేకాని అవహేళన చేసే విధంగా ఉండకూడదు. ఇస్లాం, క్రైస్తవం వీటిల్లో యాత్రా స్థలాలకు సంబంధించి ఏవైనా వీడియోలు దగ్గరింతగా వచ్చాయా? నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. యాత్ర ఒక జీవలక్షణం. మనిషి బ్రతికినప్పుడు యాత్ర చేస్తుంటాడు, చనిపోయిన తర్వాత కూడా యాత్ర చేస్తూ ఉంటాడు. చనిపోయిన తర్వాత చేసేటటువంటి యాత్ర పరలోక యాత్ర, బ్రతికి ఉన్నప్పుడు చేసేటటువంటి యాత్ర జీవన యాత్ర. ఇంత మాత్రమే కాదండోయ్, పదవులను కూడా ఈ యాత్రలు ఇస్తాయి. వాటిని ఓదార్పు యాత్రలు అంటారు. అధికారాలని మార్చేస్తూ ఉంటాయి, విజయ యాత్రలు అంటారు. ఆధ్యాత్మిక యాత్రలు ఉంటాయి, వినోదయాత్రలు ఉంటాయి, విహారయాత్రలు ఉంటాయి, భార్యాభర్త కలిసి చేసేటటువంటి తేనె చంద్రుడికి సంబంధించిన యాత్రలు ఉంటాయి. హనీమూన్ అంటారా మీరు? అవి కూడా యాత్రలే. ఇవి కాకుండా ఇంకా చిత్రమైన యాత్రలు ఉన్నాయి. మనస్సుతో మనమే మాట్లాడుకుంటూ చేసేటటువంటి అంతర్గత యాత్ర. ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే, నేటి కాలంలో చాలామంది తీర్థయాత్రల పేరిట దివ్యక్షేత్రాలను సందర్శిస్తూ ఉంటారు. కైలాసం వెళ్తారు, కశ్మీరం వెళ్తారు, ఎక్కడెక్కడికో వెళ్తారు. వెళ్ళిన చోట ఆ దైవాన్ని చూడడం మానేసి ఒక సెల్ ఫోన్ చేతపుచ్చుకొని, ఒక కెమెరా చేతపుచ్చుకొని చిత్రీకరించి ఎదుటివారికి చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ ఒక అసౌకర్యం ఉంది. అనుభూతిని మీరు పొందడం మట్టుకు బాగానే ఉంది, కానీ ఈ అనుభూతిని అందరికీ అందించడం కోసమే వెళ్ళడం, ఇది అభ్యంతరకరంగా ఉంది. ఆయా క్షేత్రాలని సందర్శించే సమయంలో అనేకులు ఆధ్యాత్మిక యాత్ర జీవనం కలవారు కైలాష్కి వెళతారు. శుభం, ఆరోగ్యదాయకం, లేదా మానస సరోవరం, లేదా బద్రీనాథ్, కేదార్నాథ్, ఎక్కడికడికో వెళుతూ ఉంటారు. మహదానందం. ఆస్తికత్వాన్ని పెంపొందింపజేసే విధంగా మీ యాత్రా జీవన వృత్తాంతాలు ఉండాలి, అంతేకాని అవహేళన చేసే విధంగా ఉండకూడదు. ఇతర ధర్మాలకు, హిందూ ధర్మానికి ఉన్న మౌలికమైన తేడా ఇదే. ఇతర ధర్మాలకు సంబంధించిన పుస్తకాల మతాలు ఏవైతే ఉన్నాయో, ఖురాన్, బైబిల్, వీటికి సంబంధించిన ఇస్లాం, క్రైస్తవం, వీటిల్లో యాత్రా స్థలాలకు సంబంధించి ఏవైనా వీడియోలు వెక్కిరింతగా వచ్చాయా? ఒక్కటైనా మనం చూసామా? లేవు కదా. అలాంటప్పుడు హిందూ ధర్మానికి సంబంధించి పుణ్యక్షేత్రాలైన, ఈ తీర్థక్షేత్రాలైన, దివ్యధామాలపైన మనం చేసేటటువంటి ఏ విజువల్ వీడియో అయినా సానుకూలంగా ఉండే విధంగా చూసే ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికతను పెంచే విధంగా ఉండాలి, అంతేకాని దుఃఖం కలిగించేదిగా, వెక్కిరింతగా, అవమానకరంగా, బాధాకరంగా ఉండకూడదు. పాదరక్షలు లేకుండా తీర్థయాత్ర చేయాలి. బొట్టు పెట్టుకొని, మత చిహ్నాన్ని ధరించి, పవిత్ర వస్త్రాన్ని, కాషాయం కావచ్చు, పసుపు కావచ్చు, ఒక వస్త్రాన్ని భుజం పైన వేసుకొని నియమంతో ఉన్నట్లుగా మనం యాత్ర చేసే విధంగా ఆ చిత్రీకరణ చేయాలి, అంతేకాని గాగుల్స్ పెట్టుకొని, టోపీ పెట్టుకొని, చెప్పులు వేసుకొని తీర్థక్షేత్రాలపైన మనం వీడియోలు చేస్తూ ఇదిగో చూడండి, ఇదిగో చూడండి. ఏం చూడాలి? మీరు ఏం చూపిస్తున్నారు? పాటించి చెప్పండి, పాటించి చెప్పండి. ఆలయాలకు వెళ్ళే సమయంలో ఆలయాలలోనికి కూడా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు టోపీలతో ప్రవర్తిస్తున్నారు, గాగుల్స్ పెట్టుకొని తిరుగుతున్నారు. ఇది హైందవ ధర్మాన్ని, సనాతన సంస్కారాదులను అవమానం చేసినట్లు.
చేతికి ఒక రక్ష కట్టుకొని కాశీ క్షేత్రాన్ని చూపించండి, భస్మం పెట్టుకొని కాశీ క్షేత్రాన్ని చూపించండి, నామం పెట్టుకొని శ్రీరంగ క్షేత్రాన్ని చూపించండి. మీరు చూపించేది ఏదైనా ముందు మీరు పాటించేలాగా ఉండాలి. అదే ముఖ్యం, అదే ముఖ్యం. సనాతన ధర్మాన్ని కాపాడదాం, తీర్థయాత్రలు చేద్దాం అనేటటువంటి ఆసక్తి కల వారికి మరింత ఉత్సాహం కలిగే విధంగా మనం ప్రవర్తిద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.